ఇంత వేగంగా గ్లేసియర్లు కరిగితే ముందు వరదలు వస్తాయి, ఆ తర్వాత ఏమీ మిగలదు. మన నదులను చూడాలన్నా దొరకవు. ఇది ఇప్పుడే జరుగుతోంది. ఇదంతా రాబోయే కొద్ది సంవత్సరాల్లో, కొన్ని దశాబ్దాల్లోనే జరగబోతోంది. వీటిని హిమనదాలు అంటారు. ఒక నదిలో ఉండే మొత్తం నీళ్లంతా ఈ ఒక్కో గ్లేసియర్లోనే ఉంటుంది. ఆ నీరంతా కరిగినప్పుడు ఇకేం జరుగుతుంది? ఎలాంటి వినాశనం వస్తుంది? మన తీర నగరాలైన చెన్నై, ముంబై, వీటి జనాభా అంతా ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉంది. కానీ సామాన్యుడికి ఇవేమీ పట్టవు. వాడు ఏవో పనికిరాని విషయాల్లో మునిగిపోయి ఉన్నాడు. వాడి సమస్యలే వేరు. టీవీల్లో, సోషల్ మీడియాలో ఏ అంశాల మీద చర్చలు జరుగుతున్నాయో చూడండి. నదులు ఎండిపోయే ముందు వరదలు వస్తాయి. ఎందుకంటే గ్లేసియర్ కరిగితే మొదట ఏమొస్తుంది? మొదట వరదలే వస్తాయి. ముందు వరదలు వస్తాయి, ఆ తర్వాత అంతా కరువుతో ఎండిపోతుంది. గ్లేసియర్ కరిగేటప్పుడు ముందు ఏమవుతుంది? భారతదేశంలోని 150 కోట్ల జనాభాలో సగానికి పైగా జనం ఆ హిమాలయ నదుల మీదే ఆధారపడి ఉన్నారు. ఉత్తర భారతం అంతా, అక్కడి నదులన్నీ హిమాలయాల నుండే నీటిని పొందుతున్నాయి. ఇంత వేగంగా మంచు కరిగితే ముందు వరదలు వస్తాయి, ఆ తర్వాత ఏమీ ఉండదు. నదుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఇది ఎప్పుడో భవిష్యత్తులో జరిగేది కాదు. ఇది ఇప్పుడే జరుగుతోంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో, దశాబ్దాల్లోనే జరగబోతోంది. మంచు కరగటం వల్ల అక్కడ ఉన్నటువంటి సరస్సులు, చెరువులు ప్రమాదకర స్థాయికి నిండిపోయాయి. అవి అలా నిండితే బద్దలవుతాయి. అప్పుడు కింద ఉన్న ఊర్లన్నీ వరదల్లో మునిగిపోతాయి. అలాగే జరిగింది కొన్ని ఏళ్ల క్రితం. అది ఎప్పుడో మీరు చూడండి. అక్కడ ఒక పెద్ద సరస్సు నిండిపోయింది. ప్రభుత్వం దాన్ని బ్లాస్ట్ చేసింది. దానివల్ల కిందంతా నాశనమైంది. పంటలు పోయాయి, వంతెనలు కొట్టుకుపోయాయి. ఆ తర్వాత సిక్కింలో కూడా అలాంటి పరిస్థితే వస్తే వాళ్ళని పిలిచారు. నీటి మట్టాన్ని తగ్గించటానికి మార్గం వెతకమన్నారు. అప్పుడైనా మనం బ్రతకగలం. అర్థం చేసుకోండి, అసలు హిమనదాల్లో ఎంత మంచు పేరుకుపోయి ఉందో మీరు ఊహించలేరు. వీటిని హిమనదాలు అంటారు. ఒక నదిలో ఉండే మొత్తం నీరు ఒకే ఒక గ్లేసియర్లోనే ఉంటుంది, హిమనదం. ఆ నీరంతా కరిగితే ఏమవుతుంది? ఎంతటి వినాశనం వస్తుంది? అది కరుగుతోంది. అది కరగటం వల్ల నేను ముందే చెప్పినట్టు ఒక ప్రమాదకరమైన సైకిల్ మొదలవుతుంది. మంచు తెలుపు రంగులో ఉంటుంది. ఆ మంచు మీద ఎండపడినప్పుడు దాన్ని అది వెనక్కి ప్రతిబింబిస్తుంది. కానీ మంచు కరిగే కొద్దీ, ఇప్పటికే చాలా వరకు కరిగిపోయింది కూడా, అప్పుడు ఆ మంచు కింద ఉన్న మట్టి, రాళ్ళు బయటపడతాయి. అవి సూర్యరశ్మిని పీల్చుకుంటాయి. మంచు పీల్చుకోదు, కానీ ఇవి పీల్చుకుంటాయి. అవి వేడెక్కితే మంచు ఇంకా కరుగుతుంది. మంచు ఇంకా కరిగితే రాళ్ళు ఇంకా ఎక్కువగా బయటపడతాయి. అప్పుడు అవి ఎండని ఇంకా ఎక్కువగా పీల్చుకుంటాయి. దానివల్ల మంచు ఇంకా వేగంగా కరుగుతుంది. ఇదొక ఆగని గొలుసుకట్టు చర్యలాగా సాగుతూ ఉంటుంది. ఇదొక నెగటివ్ ఫీడ్బ్యాక్ సైకిల్ లాగా మారుతుంది. ఆ కరిగిన నీటిపై ఎండపడి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అది ఏమవుతుంది? ఆవిరి, వాటర్ వేపర్, H2O. ఈ H2O కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాసే. కేవలం కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాదు, దానికంటే శక్తివంతమైనది మీథేన్. N2O, H2O ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసులే. మన సముద్రాలు కార్బన్ సింక్స్ లాగా ఉండేవి. ఇప్పుడు అవి కార్బన్ను పీల్చడం మానేసి వదలడం మొదలుపెట్టాయి. ఎందుకంటే నీరు కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుంటుంది. కానీ సముద్రాల వేడి పెరిగిపోవడంతో అవి కార్బన్ని విడుదల చేస్తున్నాయి. సముద్రాల ఆమ్లీకరణ. విషయం అర్థమవుతుందా మీకు? ఇప్పుడు కరిగే ఈ నీటి స్థాయి గురించి, అంటార్కిటిక్ గురించి కూడా మాట్లాడాలి. అక్కడ కరిగే నీరంతా సముద్రాల్లో చేరుతుంది. దానివల్ల నీటి మట్టం ఏమవుతోంది? పెరుగుతూనే ఉంది. మీకేమనిపిస్తోంది?
ముంబై లాంటి నగరాలు ఇక బ్రతుకుతాయా? మన తీర నగరాలైన చెన్నై, ముంబై వీటి జనాభా అంతా ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉంది. ఆ ముప్పు తప్పడం లేదు. 2015లో ప్యారిస్లో ఒక పెద్ద ఒప్పందం జరిగింది. కానీ ఆ తర్వాత గ్రీన్ హౌస్ గ్యాస్ల విడుదల తగ్గడం పోయి ఇంకా పెరిగిపోయింది. గతం కంటే వేగం కొంచెం తగ్గినా అది తగ్గడం లేదు, పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మనం ప్రమాదంలో ఉన్నాం, ఇప్పుడది ఇంకా పెరిగింది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మనం వినాశనం వైపు కేవలం వెళ్ళడం లేదు, వేగంగా దూసుకుపోతున్నామని. మనం మన అంతం వైపు చాలా వేగంగా వెళ్తున్నాం. మనం పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే భూమి సగటు ఉష్ణోగ్రతని 1.5 డిగ్రీల వద్దే ఆపాలి అని. అలా ఆపాలంటే మనం చేసే కార్బన్ విడుదలను 2030 నాటికి సగానికి తగ్గించాలి. మరి ఏ దేశమైనా దీని గురించి సీరియస్గా ఆలోచిస్తోందా? అసలు 1.5 డిగ్రీల మాట పక్కన పెట్టండి, 2 డిగ్రీల దగ్గర ఆపాలన్నా కూడా 28% తగ్గించాలి. అది తగ్గటం పోయి ప్లస్లోకి వెళ్తోంది. కానీ సామాన్యుడికి ఇవేమీ పట్టవు. వాడు ఏవో పనికిరాని విషయాల్లో మునిగిపోయి ఉన్నాడు. టీవీల్లో, సోషల్ మీడియాలో ఏవో చర్చలు జరుగుతుంటాయి. వాళ్ళకి ఈ మార్పుల గురించి చెప్తే అంతా అబద్ధం అని అంటారు. మొదట చచ్చేది కూడా వీళ్లే. మా యాప్లో భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడుస్తాయని మీకు తెలుసు. ఇక్కడ బుద్ధుడు, గీత, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి నాకు లభించాయి, నా జీవితం మారింది. ఇవి మీకు లభిస్తే మీ జీవితం కూడా మారుతుంది. నిజం చెప్పాలంటే లక్షల్లో కాకపోయినా వేలాది జీవితాలైతే ఖచ్చితంగా మారాయి. 2 లక్షల మందికి పైగా గీతా సభ్యులతో చేరండి ఆచార్య ప్రశాంత్ యాప్లో. మొదటి నెల గీతా మిషన్కి ఉచిత ప్రవేశం. యాప్లో మీకు రెగ్యులర్ లైవ్ సెషన్లు, ప్రతిరోజు ఆచార్య ప్రశాంత్ స్పెషల్ టాక్స్, గీత కమ్యూనిటీ, గీత ఎగ్జామ్స్, ఆడియో బుక్స్, కోట్స్, ఇంకా మరెన్నో. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో ఆచార్య ప్రశాంత్ అని సెర్చ్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.